నకిలీ వాట్సాప్ మెసేజ్ తో చీరాల వ్యాపార సంస్థ నుంచి కోటి కొల్లగొట్టిన కేటగాడుని పట్టుకున్నారు. బాస్ ఫోటోతో వాట్సాప్ ప్రొఫైల్ క్రియేట్ చేసి లక్నోకు చెందిన దీపక్ కుమార్ డబ్బు కాజేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇతర రాష్ట్రాల సైబర్ నేరాలతోనూ నిందితుడికి లింకులు ఉన్నట్లుగా ఎన్సీఆర్పీ ద్వారా కనిపెట్టారు. రాయల్ మోడా ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేట్ కరెంట్ అకౌంట్ ద్వారా ఫండ్స్ రూట్ చేసినట్లుగా దర్యాప్తులో తేలింది. కేవలం 10 రోజుల్లోనే చోరీ డబ్బును రికవరీ చేసి పోలీసులు బాధితుడికి అందించారు. పెద్ద మొత్తంలో డబ్బులు విజ్ఞప్తి వస్తే నేరుగా ఫోన్ చేసి నిర్ధారించుకున్నాకే ట్రాన్స్ఫర్ చేయాలని సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి హెచ్చరించారు. అపరిచిత వ్యక్తులను పంపే ఏపీకే ఫైల్స్ యాప్స్ ను అస్సలు ఇన్స్టాల్ చేసుకోకూడదని కూడా సూచించడం జరిగింది. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్కు కాల్ చేయాలని లేదా ఎన్సీఆర్పీ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. చాలా మంది ప్రజలు ఇంకా ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినప్పటికీ కూడా ఈ ఇటువంటి నేరాలు జరుగుతూనే ఉన్నాయి. నిన్నటికి నిన్న ఎంత 160 ఒక ట్రేడింగ్ ఫ్రాడ్ లో 1,60,00,000 రూపాయలు ఒక లేడీ కోల్పోయింది. ట్రేడింగ్ ఫ్రాడ్ అసలు బ్యాంక్ రేట్ కన్నా 60% కానీ 1% కానీ ఎక్కువ వచ్చే కన్నా ఎక్కువ పరిస్థితి ఎక్కడా లేదు, ఏ అకౌంట్లో కూడా లేదు. అంతేగాని అత్యధికంగా లాభాలు వస్తాయని ఆశ చూపి ఈ డబ్బులు తీసుకోవడం చాలా ఎక్కువ. దాదాపు 60 నుంచి 65% వరకు నేరాలు ఈ ట్రేడింగ్ ఫ్రాడ్లమే జరుగుతున్నాయి. ఎక్కువ రిటర్న్స్ ఇస్తామని భ్రమ పెట్టి మోసం చేస్తున్నారు చాలా మంది. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు రెండు చోట్ల కూడా జరుగుతుంది. తెలిసిన వాళ్ళేమో ఓపెన్ గా, తెలియని వాళ్ళందరూ కూడా సైబర్ క్రైమ్ ద్వారా జరుగుతున్నాయి. ఈ ట్రేడింగ్ ఫ్రాడ్స్ దాదాపు 60-65% వరకు పోయిన డబ్బులో 100 కోట్లు పోయినాయి అనుకుంటే 65 కోట్లు కేవలం ట్రేడింగ్ ఫ్రాడ్ ద్వారానే పోతున్నాయి. మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం గుట్ల ఉమ్మడి